తెలంగాణలోని 10 యూనివర్సిటీలకు ప్రభుత్వం ఇన్ఛార్జి వీసీలను నియమించింది. సీనియర్ ఐఏఎస్ అధికారులను ఇన్ఛార్జి వీసీలుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. ఉస్మానియా యూనివర్సిటీ వీసీగా దానకిషోర్, జేఎన్టీయూ యూనివర్సిటీ వీసీగా బుర్ర వెంకటేశం, కాకతీయ యూనివర్సిటీ వీసీగా కరుణా వాకాటి, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వీసీగా రిజ్వీ, తెలంగాణ వర్సిటీకి సందీప్ సుల్తానియా, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీకి వీసీగా శైలజ్య రామయ్యర్, మహాత్మాగాంధీ యూనివర్సిటీకి వీసీగా నవీన్ మిట్టల్, శాతవాహన యూనివర్సిటీ వీసీగా సురేంద్ర మోహన్ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణలోని 10 యూనివర్సిటీలకు ప్రభుత్వం ఇన్ఛార్జి వీసీలను నియమించింది. రైట్గా ఈ నియామకాలకు సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ రాజు ఫోన్ లైన్లో అందిస్తారు. ఎస్ రాజు. పూర్తయిన నేపథ్యంలో ఈ రోజు నుంచి సెర్చ్ కమిటీ నివేదిక ఆధారంగా ఆయా యూనివర్సిటీలకి తెలంగాణ ప్రభుత్వం కొద్దిసేపటి క్రితం కొత్త వీసీల నియామకం చేపట్టడం జరిగింది. ఈ నియామకంలో తొలిసారిగా మొత్తం యూనివర్సిటీలందరికీ కూడా ఐఏఎస్ అధికారులనే వీసీలుగా నియమించడం అనేది ఒక చారిత్రాత్మకమైన నిర్ణయంగా చూసుకోవచ్చు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని యూనివర్సిటీలు కూడా గాడిలో పెట్టాలి, అక్కడ ఉన్నటువంటి విద్యా వ్యవస్థను మరింత పెంపొందించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆలోచనలో భాగంగానే ఈ రోజు రేవంత్ రెడ్డి మొత్తం కూడా 10 యూనివర్సిటీలకు కూడా ఐఏఎస్ అధికారులనే వీసీలుగా నియమించడం జరిగింది. ఇందులో ప్రధానంగా ఉస్మాన్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి వీసీగా దానకిషోర్ ని సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, అదేవిధంగా జేఎన్టీయూకి సంబంధించి బుర్రా వెంకటేశం, కాకతీయ యూనివర్సిటీకి సంబంధించి కరుణా వాకాటి, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి వీసీగా రిజ్వీ, అదేవిధంగా తెలంగాణ యూనివర్సిటీకి సందీప్ సుల్తానియా, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీకి శైలజ రామయ్యర్, మహాత్మాగాంధీ యూనివర్సిటీ వీసీగా నవీన్ మిట్టల్, శాతవాహన యూనివర్సిటీ వీసీగా సురేంద్ర మోహన్ ను నియమిస్తూ కొద్దిసేపటి క్రితం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వాస్తవ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని అక్కడ ఉన్నటువంటి విద్యా వ్యవస్థను మొత్తం కూడా గాడిలో పెట్టి అక్కడ ఒక యూనివర్సిటీలో ఒక అత్యుత్తమ విద్యా సంస్థలుగా తీర్చిదిద్దాలన్నటువంటి అంశం పైన వారికి కావాల్సిన మౌలిక సదుపాయాల కల్పన కోసం ఐఏఎస్ అధికారులు, అడ్మినిస్ట్రేషన్ తో సంబంధం ఉన్నటువంటి అధికారులు అయితేనే అది సాధ్యమవుతుంది అన్నటువంటి భావంతో తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తా ఉంది. ఇప్పటికే యూనివర్సిటీలకు వీసీలకు సహజంగా అయితే సీనియర్ ప్రొఫెసర్లను అదేవిధంగా సీనియర్ అధికారులు మాత్రమే నియమిస్తారు. ఇప్పటి వరకైతే తొలిసారిగా తెలంగాణ రాష్ట్రంలో 10 యూనివర్సిటీలకు 10 మంది ఐఏఎస్ అధికారులనే వీసీలుగా నియమించడం జరిగింది. పవన్. రైట్, థ్యాంక్ యూ రాజు.